మీరు ఎన్ని సంవత్సరాలు ఉందమ్మా ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ 5 ఇయర్స్ అంటే మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నారు? బీటెక్ చేస్తున్నారా? ఎంబీఏనా? బిఎస్సీ ఎన్ని సంవత్సరాలు? 4 or 2 ఇయర్స్? మరి 4 ఇయర్సే కదా కంప్లీట్ అవుతుంది కదా, మరి 5 ఇయర్స్ అలా కదమ్మా. ఇంటర్ 2 ఇయర్స్, ఇది 3 ఇయర్స్ అంటే 5 ఇయర్స్, ఇది ఫైనల్ ఇయర్. మీరందరూ డిగ్రీనే ఇంటరా? ఫస్ట్ ఇయర్ వాళ్ళే. మీకు మెయిన్ బిల్డింగ్ సమస్య అని కూడా మీరు చెప్పండి, గట్టిగా చెప్తే కలెక్టర్ గారికి పంపిస్తాం. అందుకోసం సమస్య మేము చెప్పడం కాదు, మీ నోట్లోంచి కూడా రావాలి కదా. మగపిల్లలు అంటే ఎట్లాగైనా ఉంటారు, మీకే సమస్య. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఇప్పుడు కొత్తగా బీసీ బాగుంది కదా, దాంట్లో పెట్టేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి తీసి షిఫ్ట్ చేసి అల్లబడి పెట్టేదాన్ని. మీకు సమస్య చెప్పండి, దగ్గరికి కొద్దిగా దగ్గర పర్వాలేదు, ఎవరో ఒకటి చెప్పండి. చెప్పండి, మీకున్న సమస్య చెప్పండి. బిల్డింగ్ సమస్య ఏమన్నా? బిల్డింగ్ ఏమైతే అని చెప్పండి. అంటే వర్షం పడితే అంతా కారిపోవడం, అసలు పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు, పడిపోతుంది. అంటే రూమ్ లో ఇద్దరు కంటే వర్షం వస్తే ఇప్పుడు అంతా ఇంకా వర్షాకాలం. మీరు ఎంతమంది ఉన్నారు మొత్తం? 100 మెంబర్స్. అది ఒకటి గట్టిగా చెప్పండి. 100 ఇంకా వేరే సమస్యలు అయితే ఇంకా బిల్డింగ్ ప్రాబ్లమే ముఖ్యంగా మీకు. అదొకటి 100 మందికి వాష్రూమ్స్ 4 ఉన్నాయంట. దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలేజీకి వెళ్ళాలన్నా వాళ్ళ టైం అడ్జస్ట్ కాదు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ బిల్డింగ్ పూర్తిగా ఓల్డ్ బిల్డింగ్ అయినా పెచ్చులు కూడా మింద పడుతున్నాయి, పడుకోవడానికి కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ బిల్డింగ్ హాస్టల్ నుంచి బీసీ భవన్కు మారేదానికి కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని ఆయనకు విన్నవిస్తున్నాం. లేదంటే కనుక అధికారికంగా మేము శాంతియుతంగా కలెక్టరేట్ ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు బెడ్షీట్స్ మీద పడడం అంతా అక్కడంగా రేకులు కాబట్టి వేడి ఎక్కువ సైడ్. ఇంకా ఇక్కడన్నా మామూలుగా ఇది అక్కడ రేకులు కాబట్టి అటు సైడ్ ఇంకా వేడి కానీ ఆఫ్టర్నూన్ టైమ్స్లో అట్లా పడుకొని కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మొత్తం ఎన్ని రూమ్లు ఉన్నాయో మీకు? రూమ్స్ ఏం లేదు, మొత్తం హాల్స్. 100 మంది అక్కడ అడ్జస్ట్ అవ్వాలి. దీనికి బిల్డింగ్ బాడీ ఎంత పే చేస్తున్నారు ఐడియా ఉందా? దీనికి 35. ఈ బిల్డింగ్ 35,000, 40,000 కరెంటు బిల్లు రాకుండా 40,000 పెట్టి మాంచి కట్ట బిల్డింగ్ అపార్ట్మెంట్ ఇప్పించచ్చు కానీ ఇంకోటి కానీ. ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టి మీ వార్డెన్ గారికి మంచి పేరు వస్తుంది అంతే. అది ఎందుకు చెప్పండి, మా మేడం చేసే ద్వారా అయితే అన్ని సక్రమంగా చేస్తున్నారు. మాకు హాస్టల్ ఒక్కటే కొంచెం బిల్డింగ్ ప్రాబ్లం. మేము ఖచ్చితంగా రేపు సోమవారానికి లోపు మేము ఏదో ఒకటి చేస్తాం. 1 రోజు 2 రోజులు అటు ఇటు అయినా కూడా మేము కలెక్టర్ గారికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.